ఆ కాలానికి అనుగుణంగా నడిచింది అది. ఈ కాలంలో ఈ పరిస్థితుల్లో సనాతన ధర్మం అంత అప్లై కాదు. దట్ ఈజ్ వెరీ, నా ఉద్దేశం ప్రకారం అప్లై కానే కాదు. ఎందుకంటే సనాతన ధర్మంలో అది పూర్తిగా మన వాళ్ళు ప్రతి మాట అర్థం చేసుకుంటే, సనాతన ధర్మంలో మనిషి జనరల్గా బతకడానికి ఎట్లా ఉంటుంది, సొసైటీ స్టేబుల్గా ఉండటానికి ఏం చేయాలి, ఈ రెండే ఉంటాయి సనాతన ధర్మంలో. పరలోకంలో ఏముండాలి, వాళ్ళ వాళ్ళ డ్యూటీ ప్రకారం బ్రాహ్మణికం చేసి ఇవన్నీ ఉంటాయి సనాతన ధర్మంలో. కానీ కొన్ని మూఢనమ్మకాలు వచ్చేసేసి దే ఆర్ రబ్బింగ్ ఆన్ పీపుల్, దాని మీద రుద్దుతున్నారు మనుషుల మీద. సనాతన ధర్మంలో అదో పెద్ద ప్రాబ్లం అయిపోయింది. వీడి ఆలోచన ప్రకారం, ఇవాళ ఆలోచన ప్రకారం వీడు చేస్తున్నాడు తప్పితే, సనాతన ధర్మంలో మనుషులు ఈ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది అందరికీ ఉండేది కాదు. అందరికీ నాలెడ్జ్ ఉంటే ప్రతివాడు తలకాయ ఎవరి మాట ఎవరు విండు. బేసికల్గా అది మీరు నిజాం గారిలో ఈ తెలంగాణ ఏరియాలో చదువు అనేది ఎక్కువ స్ప్రెడ్ చేయాలి ఆయన. ఎందుకంటే చదువు లేకుండా లోయర్ క్లాస్ ఉంటే కంట్రోలింగ్ చాలా తేలిక. అందుకని నేను వరంగల్లో పుట్టి పెరిగినప్పుడు వరంగల్లో ఒక ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్లస్ నాందేడ్లో ఒక ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, తర్వాత నిజామాబాద్లో ఒక ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఉండేవి నాకు తెలిసిన మటుకు. ఎక్కడ ఉండేవి కాదు. ఆ తర్వాత హైదరాబాద్లో మటుకు ఒక ఇంజనీరింగ్ కాలేజీ, ఒక మెడికల్ కాలేజీ, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, యూనివర్సిటీ అన్నీ ఉండేవి. బట్ మిగతా చోట ఇవన్నీ ఉండేవి కాదండి. చదువు పెంచలేదు. చదువు పెంచితే ఆ మనిషిని కంట్రోల్ చేయడం కష్టం. వీడి నాలెడ్జ్ పెరిగితే వీడిని చాలా కష్టం. అందుకని ఆయన నాలెడ్జ్ పెంచాల. ఈ కాలానికి వచ్చేటప్పటికి ఆ సనాతన ధర్మం వచ్చేటప్పుడు వీడు ప్రశ్నలు వేసేసి అడ్డదిరిగా మాట్లాడేసి ఒక వంకరగా వెళ్ళిపోతాడు వీడు సనాతన ధర్మం ప్రకారం. అందుకోసం ఆ ధర్మం పూర్తిగా సనాతన ధర్మం గురించి ఇవాళ సనాతన ధర్మం గురించి ఒక ఆవిడ రాసింది. దాంట్లో సనాతన ధర్మం నాకేం కనపడలే. ఆవిడ ఏదో పాతకాలంలో చెప్పింది వచ్చింది. అసలు సనాతన ధర్మాన్ని పూర్తిగా మన వాళ్ళు పూర్తిగా కరెక్ట్గా దట్ యూ విల్ గెట్ ఇట్ నార్త్ ఇండియాలో దొరకవు, దక్షిణ దేశంలో దొరకమంటే నాకు తెలిసిన మటుకు. సనాతన ధర్మం గురించి పూర్తిగా నార్త్ ఇండియాలో ఉన్న క్లారిటీ ఇప్పుడు ఉండవు. కానీ అది ఎప్పుడు చెప్పాలి, 1000-2000 years బ్యాక్ ఉన్న ధర్మం ఏదైతే ఉందో అది వాళ్ళు పూర్తిగా ట్రాన్స్లేట్ చేసి అన్ని లాంగ్వేజ్లో స్ప్రెడ్ చేస్తే అప్పుడు ధర్మం అవుతుంది. అంతేగాని ఇవాళ వచ్చే వీడి మూఢనమ్మకం, ఒకటి ఎవడి నమ్మకం వాడిది. ఇవాళ తిథులు నక్షత్రాలను చూస్తారా, ఒక్కొక్కడు ఒకరోజు ఈ రోజు తిథి అంటాడు, ఒకరోజు కాదంటాడు, ఉంటాడు రకరకాలు. మరి ఇద్దరు కాలంలో తిథి అంటే సూర్యోదయానికి ఏ తిథి ఉంటే మొత్తం రోజంతా అప్లై చేసేవాడు సింపుల్గా మాట్లాడకుండా మామూలుగా. మన శ్రార్థకర్మలు చేయడానికి మధ్యాహ్నం 12కి ఏ తిథి ఉంటే అదే లెక్క. మళ్ళీ కూర్చునేది. ఇప్పుడు అర్ధరాత్రి ఏ తిథి ఉంటే కృష్ణుడికి భోగం చేస్తారు, శివుడికి అభిషేకం అంటారు, రకరకాలు అంటారు. అది లెక్క కాదండి. పొద్దున్న శాస్త్ర ప్రకారం నాకు తెలిసిన శాస్త్రం నాకు అంత తెలియదు. సో పొద్దున సూర్యోదయం ఏ కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. దాన్ని బట్టి ఆ దానికి ఏ తిథి ఉంటే ఆ తిథి ప్రకారం ఆ రోజంతా చేసేవాడు. మళ్ళీ కన్ఫ్యూజన్ ఉండేది కాదు. ఈ కాలంలో నాలెడ్జ్ ఇట్లా పెరిగితే ఇట్లా అవుతుంది, అడ్డదిడ్డంగా అవుతుంది కాబట్టి మానేశారు. అందుకని కొంతమంది బ్రాహ్మణులు కూడా కొంతమంది బ్రాహ్మణులు ఏం చేస్తారంటే, అంటే తప్పుదో పట్టించటం, లేకపోతే వాళ్ళకి ఏదో ఆశించి చేయటం అనేటువంటి చేసి, ఈ రంగురాళ్ళు పెట్టుకోండి, లేకపోతే ఈ సమయానికి ఇలాగే చేయండి, ఆ సమయంలో అలా చేయొద్దు, ఈ పూజలు చేయండి అనేటువంటి విధంగా చెప్తూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దేనికైనా ఒకటి నమ్మకం అనేది ఒక క్రియేట్ ఉంటుందండి. నమ్మకం. గురువు గారు ఏమంటాడు నన్ను నమ్మండి అంటాడు ఆయన. నమ్మండి అంటాడు. నమ్మితే దట్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ గాడ్ ఫర్ హిమ్. అందుకని నువ్వు ఒక ఉంగరంలో ఒక రాయి పెట్టుకోండి, ఈ పని చేయండి, ఆ పని చేయండి, పూర్తి నమ్మకం చేస్తే అది ఫలిస్తుంది. ఆ పూర్తి నమ్మకం ఏ లెవెల్లో ఉండాలి? అది ఎవరు చెప్పలేరు కూడాను. ఎవరు చెప్పలేరు. అందుకని ఒకటి, ప్రతి వస్తువుకి ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ లైఫ్. ఒక వజ్రానికి ఉంది, ఒక వైఢూర్యానికి ఉంది, ఒక ముత్యానికి ఉంది, దేనికున్న ఎఫెక్ట్ దానికి ఉంటుంది. దానికి అందులో సైజ్ అని చెప్తారు. దాని ఎఫెక్ట్ వలన కొంచెం చేంజెస్ వస్తాయి. చాలా సెన్సిటివ్ చేంజ్ వస్తాయి. రావని నేను నమ్మకం. కానీ దాన్ని మూఢనమ్మకం చేసేసి ఇట్లా పెట్టి అయిపోకపోతే మళ్ళీ అయిపోలేదు అంటారు. అవుతాయి కొన్ని, తప్పకుండా అవుతాయి. ప్రతి ఆబ్జెక్ట్లోనూ ఇట్ హెస్ గాట్ ఎఫెక్ట్ ఆన్ ది హ్యూమన్ బీయింగ్. ఎవ్రీ ఆబ్జెక్ట్ హెస్ గాట్ ఎఫెక్ట్ ఆన్ ది లేదంటూ లేదండి. డిపెండింగ్ ఆన్ ది సైజ్ అండ్ ది కెపాసిటీ, ద పవర్ ఆఫ్ దిస్ థింగ్, ఇట్ హెస్ గాట్ ఎఫెక్ట్ ఆన్ ది హ్యూమన్ బీయింగ్. అన్నిటికైనా మనిషికి కావాల్సింది తన మీద తన నమ్మకం అండి. ఇంత నమ్మకం ఎంత స్ట్రాంగ్గా ఉంటే వాడు ఏమీ చేయలేదు ప్రపంచంలో, ఏమీ చేయలేదు. వీడు పూర్తిగా అక్కినే నాగేశ్వరరావు గారు దేవుణ్ణి నమ్మేవాడు కాదు.
ఆయన పోయినప్పుడు కూడా ఆయన శాస్త్ర ప్రకారం కాల్చడం లేదు, ఏదో చేశారు, నాకు సరిగ్గా గుర్తులేదు కానీ ఏం చేశారు నమ్మేవాడు కాదు. బట్ వాట్ హ్యాపెన్ టు హిమ్? నథింగ్ హ్యాపెన్ టు హిమ్. దేవుణ్ణి నమ్మితేనవుతుంది ఏం లేదండి. ఇటు నువ్వు ఉన్నాడు అన్నా వాడే ఉన్నాడు, లేనన్నా వాడే లేడు. లేడన్నవాడు దేవుడే, ఉన్నవాడన్న దేవుడే. దేవుడు అంటూ వేరే లేరండి. ఎవ్రీ ఆటంలో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ 3 ఉంటాయి. దే ఆర్ ది మ్యాగ్నెటిక్, ఇట్ హెస్ గాట్ ఇట్స్ ఓన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో టోటల్ ఆటమ్ ఈజ్ ఏ న్యూట్రలైజ్డ్, బ్యాలెన్స్ అయిపోయి ఉంటుంది. ఎవ్రీ అణు అంటారు చూసారా, ఆ అణు మనిషి మీద ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. అందుకని మీ నమ్మకం ప్రకారం ఈ రాయి పెట్టుకుంటే అవుతుందిరా అంటే అవుతుంది, పూర్తిగా నమ్మాలి, గ్యారంటీగా అవుతుంది. మీకు విషయం తెలుసో తెలీదు, గుజరాత్లో నాకు బికాజ్ ఐ వాజ్ దేర్ గుజరాత్ ఫర్ 7 years. గుజరాత్లో ఒక షాప్ వెళ్ళండి, ఒక ఫోటో ఉంటుంది, ఒక ఆకారం అంతా ఒక పిచ్చాళ్ళ ఉంటాడు. ఆయన ఆ షాప్ గురువు గారు, ఆయన ఏం చెప్తే అది చేస్తాడు. వీడు ఏం చెప్తే అది చేస్తాడు, పూర్తిగా నమ్మకంతో చేస్తాడు. పూర్తి నమ్మకంతో చేసేప్పుడు అది మెటీరియల్ అవుతుంది. వీడి నమ్మకం వీడి దేవుడు అండి. దేవుడు అంటే వేరే, వీడి నమ్మకం వీడి దేవుడు, వేరే దేవుడు అంటూ లేడండి వీడి నమ్మకం. అందుకనే మనం 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు మనకి, మన లెక్క ప్రకారం. ఎందుకంటే స్వతంత్రం వచ్చేవాళ్ళు 33 కోట్ల మంది జనాభా ఇండియాలో. సో ఎవరి నమ్మకం వాడిది, ఎవరి దేవుడు వాడు. దేవుడు అంటూ వేరే రకరకాలు లేరండి. ఇవన్నీ ఇప్పుడు పొలిటికల్ యాటిట్యూడ్ వచ్చి తర్వాత ఈ పొలిటికల్ బేసికల్ పొలిటికల్ అధికారం కోసం రకరకాల ప్రజలను విడదీసేసి రకరకాలుగా క్రియేట్ చేస్తారు. కానీ అసలు దేవుడు అంటూ వేరే లేడు. ఈ నమ్మకం ప్రజల్లో క్రియేట్ చేస్తే కానీ ప్రజల్లో శాంతి కూడా ఉండదు. ఇంకో తమాషా ఏమిటంటే, ఇదంతా చెప్పడానికి కారణం ఒకటి ఉందండి. ప్రజల్లో జనరల్గా అమాయకులు అండి, జనరల్గా అమాయకులు 99% అమాయకులు. ఎందుకు అమాయకులు ఉంటానంటే, నాకు తెలిసిన ఒక ఆయన, పెద్ద ఆయన, నాకన్నా పెద్ద ఆయన పేరు గీరు అనవసరం కానీ చెప్తున్నాను. ఆయన నా చిన్నప్పుడు మా కాలనీలో ఉండేవాడు, దినాబాద్ కాలనీలో ఉండేవాడు. ఆ వరంగా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇది రిటైర్డ్ యాజ్ ఏ జాయింట్ డైరెక్టర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ రిటైర్. ఆయన, నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా నాన్నకి బాగా ఫ్రెండ్ ఆయన కూడా, విన్నాడని తెలిస్తే బంజారాస్లో ఉండేవాడు, వాళ్ళ అబ్బాయి కూడా ఉండేవాడు. వెళ్ళాం. ఆయన ఏమన్నాడు, హే పివి నరసింహారావు 2 కోట్ల లంచం తీసుకున్నట్రా, అంతే అన్యాయం కదా అన్నాడు. పెద్ద మనిషి దమ్మన్నట్టాల్సి వచ్చింది. పివి నరసింహారావు ఏమిటి 2 కోట్ల లంచం తీసుకోవడం ఏంటి? బేసికల్గా ఆయన 250 ఎకరాలు భూదానంలో ఇచ్చేసాడు. ఆయన లంచం తీసుకున్నట్టు ఎవరు నమ్ముతారు? ఆ కాలంలో 2 కోట్లు తీసుకోవాలంటే 2 సూట్ కేసులో నిండా పెట్టినా కూడా రావు. ఇఫ్ దట్ రియల్లీ గోతి. బట్ ఎట్లా తీసుకుంటారండి? ఎవరో క్రియేట్ చేశారు, జనరల్గా నమ్మేస్తారు. అంత చదువుకున్న ఆయన, అంత